నేను గోదావరి హాయ్ ఫ్రెండ్స్, నేను గోదావరి రొయ్య పచ్చడిల కూర చేస్తానండి. మీకు నేర్పిస్తాను చూడండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకోవాలండి. తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాను కాబట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. అలాగే ఇప్పుడు మనం ఇదిగోండి, నేను కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టాను. దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకునండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని కడిగేస్తాం. తర్వాత మళ్ళీ పసుపు వేసి నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఈ పచ్చిరొయ్యలు మనం కొంచెం కలర్ మారే వరకు అది ఫ్రై చేసి మనం రొయ్యలు కొద్దిగా మనం ఫ్రై చేస్తామండి. ఫ్రెండ్స్ ఇలాగా దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తానండి. అంటే మేము రాళ్ళ ఉప్పు వాడతామండి, అందుకని కళ్ళు ఉప్పు బాగుంటుంది. కళ్ళు ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నామండి. ఈ కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని ఇలా పెట్టాలి. చింతకాయ పచ్చిరొయ్యలు అంటే బాగా ఫేమస్ అండి గోదావరికి. చింతకాయ పచ్చిరొయ్యల కూర బాగా చేస్తారు. అలాగే మామిడికాయ పచ్చిరొయ్యలు కూడా చేస్తుంటారు. మీకు ఇవన్నీ ఇంకోసారి చూపిస్తాను. ప్రస్తుతానికి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి మనం పక్కన పెట్టుకునండి. మనం స్టవ్ కొద్దిగా స్లో చేసుకున్నాం. అలాగే ఇవి చూసారా, ఈ కలర్ బాగుంది కదండి. బంగారు రంగు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుని ఇది తీసి పక్కన పెడుతున్నానండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక మనం ఇలాగండి. ఇప్పుడు ఇదే ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లోనే ఈ గ్రేవీలో కాగానే మనం ఈ ఆనియన్స్ అన్నీ అదే తెలుగులోనే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేద్దామండి. వేసి దీన్ని మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రెండ్స్ ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం 2 నిమిషాలు ఇలా వేసండి. అలాగే మళ్ళీ మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఇలా వేసేసి మనం చక్కగా ఇలా తెచ్చుకోనండి. ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా అంటే పసుపు ఉప్పు కూడా మనం వేసామండి. నెక్స్ట్ ఏంటంటే కారం వేయాలి. కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కారం వేస్తాను. మనం ఇలా దీన్ని ఫ్రై చేసుకునండి. బాగుంది కదా. చూడండి ఇలాగా వేసుకుని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ వేసిన తర్వాత మనం ఇందాక కూడా ఈ మసాలా పేస్ట్ అనేది మేము నూరేస్తామండి. ఇందాక కూడా వేసాం రొయ్యలు, ఇప్పుడు కూడా కొద్దిగా వేస్తాం. లాస్ట్ దింపేటప్పుడు కొన్ని వేస్తామండి. ఇంతే, దీంట్లో ఇంకా పళ్ళు గట్ట ఏమీ ఇవ్వండి. అలాగే ఇవ్వండి. మనం వాటర్ వేస్తున్నాను నేను కొద్దిగా. ఈ వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్తో ఇది మగ్గిపోద్దండి, ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత మనం దీన్ని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా మగ్గింది ఇది. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక తీసినటువంటి మసాలా ఉంది కదండి, ఇది వేసేస్తాను. దీంట్లో ఏం వాడామంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు, ఈ 3నండి దీంట్లో వాడతాం. ఇంకేం వేయలేదు, ఇదే వేస్తాం మేము నూరి. ఇది చాలా టేస్ట్గా ఉండదండి. ఇంకేం పొళ్ళు కానీ మసాలాలు కానీ ఏమి అయిపోయింది. తర్వాత కొత్తిమీర మనం కొంచెం ఇలాగా వేసేసుకుని కొత్తిమీర జల్లేసండి దీన్ని దింపేసుకోవడమే. అయిపోయిందండి. బాగా డ్రై కూడా అయింది, బాగుంది కాబట్టి దింపేస్తున్నానండి. డ్రై అయిపోద్దండి. ఇలాగా సిమ్లో పెట్టేస్తున్నాను, కాసేపు ఉంటే డ్రై అవుతుంది కాబట్టి. దీన్ని ఈ పైన నూనె ఇలా తేలుతుందండి. ఈ ఆయిల్ ఇలా తేలి వరకు మనం దీన్ని ఎగరబెట్టాలి. ఇది మనం కొంచెం ఎగరబెట్టేస్తామండి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. 5 నిమిషాలు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, నేమ్ కూడా ఇచ్చాను. అంజు హెచ్ అని ఉంటుంది. లోగో వచ్చి ఇలా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.